టానికి ప్రశ్న అడిగితే తిరిగి వారికి ప్రశ్న అడిగి హేతువు చూపించమని అడిగాడు. అంత మాత్రమే కాదు, నీకు నాకు ఆస్తికులముగా ఆయనను నమ్మే మనకు ఆయన ఏమన్నాడు అనంటే, నీ విశ్వాసమును గురించి నీకున్న నిరీక్షణను బట్టి నిన్ను హేతువు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పు అని 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాల్లో అని ఆ మాట చెప్పాడు. నిన్ను హేతువు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పు, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పు. మనం సమాధానం చెబుతాం, మనుషులను చంపం. కానీ మానవవాదం, హేతువాదం అనే పేరుతో ఆ ముసుగుతో హేతువు అడిగిన వారిని చంపిన హిస్టరీ మీది. ఇది నా తండ్రి ఇల్లు కాబట్టి దీని నూతన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని వెలుగుమయంగా చేయాలి. ఈ ప్రపంచాన్ని నేను మీకు ఇచ్చాను, దీనిపైన అధికారాన్ని నేను మీకు ఇచ్చాను. నా తండ్రి నిర్మించినటువంటి ఈ నిర్మాణంలో క్రమాన్ని నువ్వు తీసుకుని రావాలి అని ఒక మ్యాండేట్గా మనకు మన ప్రభువు ఈ లోకాన్ని ఇచ్చాడు. నూతన ఆవిష్కరణల ద్వారా ఈ ప్రపంచోద్ధరణ చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావు. చేస్తాను, అదే నా రాజ్యం అని నా దేవుడు చెప్తున్నాడు. అందరి భావాలను గౌరవిస్తాము అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన సృష్టించినప్పుడే ఆదికాండం 1వ అధ్యాయంలోనే 24-25 వచనాలలోనే 22వ వచనంలోనే నీవు నా పోలికలో ఉన్నావు అని చెప్పి స్త్రీని పురుషుణ్ణి సమానమైన స్థాయిలో ఉంచాడు నా దేవుడు. అందరి భావనలను గౌరవించటం మాత్రమే కాదు, అందరి భారముల కోసం తన ప్రాణం సైతం పెట్టాడు నా దేవుడు. ఇంతకంటే గొప్ప మానవవాదివా నువ్వు అని తిరిగి ప్రశ్నించండి. మతాన్ని, రాజ్య నిర్వహణను వేరు చేయాలి అని నువ్వు ఆలోచిస్తే, మతమే అవసరం లేదు, నా రాజ్యం చాలు, నా తండ్రి రాజ్యం ఇక్కడికి రావాలి అని రోజు ప్రార్థన చేయి అని నేర్పించాడు నా దేవుడు. ఇంతకంటే మానవవాదివా నువ్వు అని తిరిగి ప్రశ్నించండి.